ఇంత పెద్ద ఎత్తున వచ్చి కడుపు నిండా సంతోషంతో ఇక్కడికి వచ్చి మీరు కొత్త ఆసరా పింఛన్ తీసుకుందామని వచ్చారు. నేనేమంటానంటే ముందుగా మీకు అందరికీ తెలుసు ఆసరా పింఛన్ ఇచ్చారు. మనకి ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఓ లిస్ట్ తయారు చేసే ఒక టైం పట్టింది. మేము ఎప్పుడు పదే పదే చెప్తూ వచ్చినాం, కొంచెం లేట్ అవుతుంది తప్ప ఎవరికి ఇవ్వకుండా ఉండాలని చెప్పి. ఈ రోజు అందరికీ వచ్చింది. ఏ మాత్రం ఒకటి రెండు తక్కువ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మరోసారి మీకు మీ ముందు ఘటనగా చెప్తున్నాం. గాంధీ అన్న ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇవ్వకుండా మీరు ఇంట్లో బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండనివ్వడు. ఎందుకంటే ఆయన పట్టుబట్టి సీఎం గారు కూర్చోండి తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. మీరు చాలా బేఫికర్ ఉండండి, ఆ టాపికే మర్చిపోండి. ఇక నిజంగా ఆలోచిస్తే మనం తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదే పదే నేను చెప్పవచ్చు, అంతకంటే ముందు మీ కొడుకులు సరిగ్గా చూడలేదు, మీ కొడుకులు మంచిగా చూడలేదు, ఇప్పుడు నేను చూస్తున్నాం, కేసీఆర్ చూస్తున్నాం, ఇవన్నీ మేము అందరం ఎప్పుడు చెప్తూ వస్తున్నాం. మీరు ఈ మాటలు వేయడం కాకుండా మీ అంతలో మీరు డిస్కస్ చేసుకోండి, ముచ్చట్లు పెట్టుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి, మిత్రులతో మాట్లాడుకోండి. మీకు మిత్రులు కుటుంబ సభ్యులు వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి. ఎక్కడైనా ఎవరైనా కనీ విని ఎదగని విధంగా మిమ్మల్ని అందరూ చక్కగా చూసుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంత పెద్ద మనసు ఉందైతే కేసీఆర్. దేనికైనా ఒక సంక్షేమ పథకం చేయాలంటే అంత ఈజీ పని కాదు. ఒక సంక్షేమ పథకం మొదలెడితే ఆ సంక్షేమ పథకం కంటిన్యూ కావాలి. కాబట్టి ఎప్పుడైనా దానికి కావాల్సిన నిధులు ఎట్లా కేటాయించాలి, ఎక్కడికి వెళ్తే తేవాలి డబ్బులను ఆలోచించి ఏ ముఖ్యమంత్రి అయినా మొదలెడతాడు. మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత 450 సంక్షేమ పథకాలు మొదలెట్టి కోవిడ్ అనే మహమ్మారి వచ్చినా కూడా దాన్ని కూడా వెనుకం చేయకుండా ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్క నిమిషం ఒక్క రోజు కూడా ఆపకుండా అన్ని కంటిన్యూ చేస్తున్న పెద్ద మనసున్న మనిషి కేసీఆర్. మేము ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరము టీఆర్ఎస్ పార్టీ పరంగా మాట్లాడుతున్నాం మీరు అనుకోకూడదు. నేను అదే చెప్తున్నాను, మీరు పక్క రాష్ట్రాలతోటి పోల్చుకోండి. పక్క ఎక్కడ 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి కావచ్చు, కానీ 2016 3016 ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ 28 రాష్ట్రాలు గాంధీ గంట సేపు మాట్లాడి అన్ని డీటెయిల్గా చెప్పారు. ప్రతి రాష్ట్రంలో నేనేమంటున్నా, అందుకు ఇవాళ మీరు అందరూ ఏమనుకోవాలంటే తెలంగాణ బిడ్డ నేను, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉందో ఛాతీ చింపుకొని మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడితే చాలా గట్టిగా సంతోషంగా మాట్లాడితే మీ కళ్ళలో ఆనందం, మీ కళ్ళలో సంతోషం చూసినందుకే ఏ సంక్షేమ పథకాలను మొదలెడతారు. అలాంటి పథకాలను మనం అందరం హర్షిస్తూ కేసీఆర్ గారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంత పెద్ద మనుషులు ఇంతసేపటి వెయిట్ చేస్తున్నారంటే ఇవాళ ఒక్కసారి ఈ ఆసరా పింఛన్ వస్తే ప్రతి నెల వస్తాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు కొన్నాళ్ళు పడ్డ బాధలన్నీ పోతాయని తెలుసు. ఇలాంటి పథకాలు చేసుకుంటూ మనం వెళ్తుంటే మన బతుకు మనం బతుకుతుంటే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిసారి అడ్డుకున్న వేస్తూ పోతుంది. ఏం తప్పు చేసినాం మనం? వాళ్ళతోటి వాళ్ళకి సై అంటే సై చేయండి అనకపోతే మనకు అడ్డు కట్టలేస్తారా? ఇవాళ దేశం మొత్తం విద్యుత్ మంటలు మండుతున్నాయి. వాళ్ళు ఏదైతే విద్యుత్ చట్టం కొత్త విద్యుత్ చట్టం తీసుకురావాలనుకుంటున్నారో ఆ విద్యుత్ చట్టం ప్రకారం ప్రతి ఇంటికి మనం ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో, రైతులు ఎట్లయితే మొత్తం 24 గంటల ఉచిత కరెంటు నాణ్యత కరెంట్ ఇస్తున్నామో అన్నిటికీ అడ్డుపులు వేసి అలాంటి అన్ని ఏం చేయకుండా అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తాం. శేరిలింగంపల్లి న్యూస్. మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.